బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గత 3 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ఎట్టకేలకు ముగిసింది. ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. సచివాలయం వేదికగా మంత్రుల బృందం జరిపిన ఈ చర్చల్లో కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా కార్మికులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 11% పీఆర్సీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలపడం చర్చల్లో కీలక మలుపుగా మారింది. దీంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలో అధికారులతో పాటు ఆర్టీసీ కార్మిక ప్రతినిధులకు కూడా చోటు కల్పించాలని నిర్ణయించడం విశేషం. మరోవైపు ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణపై ఉన్న సందిగ్ధతకు కూడా తెరపడింది. తక్షణమే ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన చిన్నపాటి సాంకేతిక సమస్యలను యాజమాన్యమే స్వయంగా పరిష్కరించాలని మంత్రుల బృందం సూచించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ తక్షణమే విధుల్లోకి చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలమైనట్లుగానే తెలుస్తున్నాయి. ఇక వీటికి సంబంధించి పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏదైతే నిన్న మంత్రులతో సమావేశానికి ఆర్టీసీ జేఏసీ ఏదైతే 33 డిమాండ్ ఏదైతే ప్రభుత్వం ఉందో దానికి సంబంధించిన ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర మంత్రివర్గం బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు, వివేక్ వీళ్ళందరూ కూర్చొని సుదీర్ఘంగా దాదాపు 12 గంటల పైగా చర్చించిన తర్వాత వారి చర్చలు సఫలమయ్యాయి. ఏదైతే 32 డిమాండ్లు ఏవైతే ఉన్నావో ఆ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో పాటు ఏదైతే ప్రధానంగా 3 డిమాండ్లు ఏవైతే ఉన్నావో ఆ డిమాండ్లు కూడా ప్రభుత్వం ఒకే చెప్పడంతో సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఇది నిన్న చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం ముందుగా జేఏసీ నేతలు ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఎన్డీఏ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి సిఎస్ వీళ్ళందరితో సమావేశం దాదాపుగా మధ్యాహ్నం వరకు కొనసాగింది. 32 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒక్కొక్క దానిపై సుదీర్ఘంగా చర్చించి వాటికి ఉన్న లోటుపాట్లు ఏంటి, వాటిని పరిష్కారం కోసం ఏ విధంగా చూడాలో, ఏ విధంగా అంశాలపై సుదీర్ఘంగా చర్చించాలి. అనంతరం మధ్యాహ్నం మంత్రులతో బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళందరితో సమావేశమైన తర్వాత జేఏసీ నేతలు వీరితో పాటు ఉన్నతాధికారులు కూడా ఏదైతే ఆర్టీసీకి సంబంధించి కానీ, ఆర్థిక శాఖకు సంబంధించి కానీ, రవాణా శాఖకు వీటిని ఏదైతే వాటికి సంబంధించిన ఉన్నతాధికారుల వాళ్ళు కూర్చొని సుదీర్ఘంగా చర్చించారు. దానికి సంబంధించి సాధక బాధకులు ఏవైతే ఉన్నావో దానికి సంబంధించి అమలు చేసే విధంగా ఏ విధంగా ఉన్నాయి, అమలు లేని ఏ విధంగా వాటి ముందుకు వెళ్ళాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చారు. అయితే ఏదైతే మా ప్రధానంగా జేఏసీ నేతలు, ఆర్టీసీ కార్మికులు ఏదైతే ప్రధానంగా గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారో ఆర్టీసీని విలీనం చేయడం ప్రభుత్వంలో, అదే విధంగా పీఆర్సీ అమలు చేయడము, మిగతా విషయాలు యూనియన్లకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించిన ఈ ప్రధానంగా ఈ 3 డిమాండ్లకు అయితే ప్రభుత్వం ఓకే చెప్పింది. వాటితో పాటు ఏదైతే విలీనం చేసిన ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ఉన్నతాధికారుల సమావేశం కూడా ఒక కమిటీ వేసేది. ఇందులో
ఈ కమిటీలో ఇటు ఉన్నతాధికారులతో పాటు మంత్రులు, అదేవిధంగా జేఏసీ నేతలకు సంబంధించి ఆర్టీసీ కార్మిక సంఘాలకు చెందిన నేతలు కూడా ఆ కమిటీలో ఉండడము ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఆ కమిటీ విలీన ప్రక్రియకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలాంటి నిర్ణయాలలో తమ భాగస్వామ్యం ఉండాలన్నదే ప్రధానంగా జేఏసీ నేతలు మొదటి నుండి చెప్తున్నారు. ఎందుకంటే కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ నిర్ణయం ఏది తీసుకుంటుంది, అందులో ఏ అంశాలు చర్చిస్తారు, ఆర్టీసీకి సంబంధించిన ఏ అంశాలు దానిలో ఉన్నాయనేది తెలుసుకునేందుకు కూడా ఆ కార్మికుల సంఘాలకు కూడా అందులో భాగస్వామ్యం ఉండాలని మొదటి నుంచి కోరుతున్నా. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఒప్పుకొని దానికి ఉన్నత కమిటీలో వీళ్ళు కూడా చోటు కల్పించింది. వాటితో పాటు ఏదైతే యూనియన్లకు ఎన్నికలు నిర్వహించాలన్నది కూడా ప్రధాన డిమాండ్ ఉంది. ఆ ఎన్నికలకు యూనియన్ల ఎన్నికలకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా త్వరలోనే దానికి సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో పాటు గత కొన్ని రోజులుగా 2022 ఉన్న పిఆర్సీ ఏదైతే ఉందో ఆ పిఆర్సీకి సంబంధించిన విషయంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి జేఏసీ నేతలకు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఎందుకంటే 30% పిఆర్సీ ఇవ్వాలన్నది జేఏసీ నేతలు డిమాండ్ చేస్తే అందులో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఉంది, అదే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న నిధులు ఏంటి, దానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 11% పిఆర్సీ ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో ముందుకు వచ్చింది. దానికి సంబంధించి నేతలు కూడా జేఏసీ నేతలు కూడా ఒప్పుకోవడంతో దానికి మిగతా విషయాలు ఏవైతే ఉన్నావో, చిన్న విషయాలు ఏవైతే ఉన్నావో, మిగతా ఆర్టీసీకి సంబంధించిన ఇటు బస్ కొనుగోలు విషయంలో కానీ, మిగతా ఏదైతే ఉద్యోగ భద్రత విషయంలో కానీ, మిగతా విషయాలన్నిటి కూడా ఆర్టీసీ యజమాన్యం చూసుకోవాలని ఆర్టీసీ యజమాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఎందుకంటే నిన్న చూసుకున్నట్లయితే మనం సమ్మెను ముగించాలన్నదే ప్రధాన ధ్యేయంగా ఇరు వర్గాలు చర్చలు ఎందుకంటే ఇప్పటికే 4 ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం, అందులో ఒకరు మరణించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న నర్సాపేటలో చూసుకున్నట్టయితే దాదాపుగా సాయంత్రం వరకు కూడా ఇటు బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తో, అదేవిధంగా శంకర్ గౌడ్ ఇంటి వద్ద చూసినాం ఎంత ఏ విధంగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఈ సమ్మెను త్వరగా ముగించాలన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించి అందుకు అనుగుణంగానే ప్రతి విషయంలో ఏదైతే జేఏసీ నేతలు ఏవైతే చెప్పారో, డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సానుకూలంగా స్పందించడం, వాటి త్వరలోనే నెరవేరుస్తాము. వాటన్నిటికీ ప్రజాప్రభుత్వము మీకోసం ఉంది కాబట్టి మీ కార్మికులకు అండగా ఉంటుంది. అండ కోసమే మేము ప్రభుత్వం ఏర్పడింది, వాటి అన్నిటికీ అమలు చేస్తామన్నది కూడా ఆర్టీసీ నేతలు డిమాండ్ చేస్తుందో సమ్మె విరమించారు. ఈ రోజు నుంచి కూడా ఉదయం నుంచి కూడా అసలు ఎలా విధంగా జరుగుతున్నాయి సార్? ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత